ఏది నిజం? ఇదే ప్రశ్నకే సమాధానం వెతికే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఏది నిజం? తిరుమల లడ్డూకి సంబంధించిన కల్తీ అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి రెండు పార్టీలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలు ఎవరికి వాళ్ళే వాళ్ళ వర్షం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ ఇదే ప్రశ్న, ఏది నిజం? నిజంగానే కల్తీ జరిగిందా? జరిగితే ఎవరి హయాంలో జరిగింది? ఆ కల్తీ జరిగిన నేపథ్యంలో దాని పాపాన్ని ఎవరికి అంటగట్టాలి? ఆ పాపం చేసిన వ్యక్తులు ఎవరు? ఆ పాపాన్ని పోషించిన వాళ్ళు ఎవరు? ఏది నిజం? ఈ నిజాన్నే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. మనం చూస్తున్నాము గత కొంతకాలంగా దాదాపుగా సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా లడ్డూకి సంబంధించిన అంశము, ఆ లడ్డూలో వాడబడిన నెయ్యి కల్తీ అని కొన్నిసార్లు, కాదు జంతు కొవ్వుతోనే లడ్డూలు తయారు చేశారని కొన్నిసార్లు ఇలా డిస్కషన్ జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన విచారణ తర్వాత వచ్చిన సిట్ రిపోర్ట్లో తేల్చిన అంశాలు, ఆ తేలిన అంశాలను ఒక్కొక్క పార్టీ ఇంకొక పార్టీకి అన్వయించే ప్రయత్నము, అది వాళ్ళ తప్పే వాళ్ళ పాపే అని చెప్పే ప్రయత్నము రెగ్యులర్గా చేస్తూనే ఉన్నారు. ఈ కారణంతో మనం చూసాము సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ సిట్ రిపోర్ట్లో ఉన్న పరిపాలన తప్పులను చూసేందుకు ఏకసభ్య కమిషన్ని కూడా నియమించారు. ఆ ఏకసభ్య కమిషన్ని రిజెక్ట్ చేయాలని, ఆ కమిషన్ని అలో చేయదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుబ్రహ్మణ్యం స్వామి. ఆ నేపథ్యంలోనే సమాధానం కూడా వచ్చింది. ఏకసభ్య కమిషన్కి ఓకే చెప్తూ సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పింది. అయితే ఇక్కడితో ఆగిపోలేదు. ఈ మొత్తం కల్తీ పాపం టీడీపీదని, టీడీపీలో ఉన్న హెరిటేజ్కి అలాగే ఇందాపూర్కి సంబంధించిన మిల్క్కి ఆ కంపెనీకి మధ్యలో జరిగిన ఒప్పందంగాను, అలా కాదు బోలేబాబా తన ప్రాక్సీ కంపెనీలతో చేసిన ఒక పాపంగాను చెప్పే ప్రయత్నము రెండు పార్టీలు, రెండు కూటములు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనము ఏది నిజమని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రతి నాణానికి రెండు వైపులు ఉన్నట్టు ప్రతి అంశానికి రెండో కోణాన్ని కూడా మనం ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా చూస్తే ఇప్పటివరకు మనకు అర్థమైంది, మనం చూస్తోంది మాత్రం ఇదే. ఏది నిజమని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇవాళ లైవ్లో జాయిన్ అయ్యారు నగర రజనీ గారు, న్యాయవాది, అలాగే బండారు వంశీకృష్ణ గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. డాక్టర్ బాల రాజకీయ విశ్లేషకులు, అలాగే శేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జాయిన్ కాబోతున్నారు. మొదటిగా రజనీ గారి దగ్గరికి వెళ్దాం. రజనీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మొత్తానికి ఇవాళ అసెంబ్లీలో దీని మీద చర్చ పెట్టడం ద్వారా అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి తన వైపు తప్పు లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇదే అసలు నిజమని చెప్పే ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులందరూ చేశారు. సో మీరు చూస్తుంటే ఒకవేళ మీ అబ్జర్వేషన్ ఏంటి? సెప్టెంబర్ 18లో ప్రారంభమైన ఈ కల్తీ లడ్డు అంశము ఇవాళ ఇక్కడ దాకా చేరింది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకటి సార్, ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన 20 నెలల తర్వాత, లేకపోతే ప్రభుత్వం వచ్చిన 15 నెలల తర్వాతలో ఎక్కడ ఏది జరిగినా ఈ ప్రభుత్వం వచ్చాక ఆ కల్తీ నెయ్యిలో ఆ ట్యాంకర్లని వెనక్కి పంపించి మళ్ళీ వాటి ప్లేస్లో అదే కంపెనీ నుంచి మళ్ళీ 4 ట్యాంకర్లని తెచ్చుకొని ఎక్కడ పని ఆపకుండా తిరుమల స్వామి ప్రసాదం ఈ రోజుకి జరుగుతూనే ఉంది. టెండర్లలో లోపం ఉన్న, టెండర్లలో లేకపోతే క్విట్ ప్రోకో లాగా వాళ్ళకి కన్వీనియంట్ గా టెండర్లు వేసుకున్న ప్రభుత్వం మారగానే మొట్టమొదటగా చేసే పని ప్రక్షాళన. ఆ ప్రక్షాళనలో ఈ టెండర్లన్నీ పీకి చేసో లేకపోతే తీపిచ్చేసో లేకపోతే దాంట్లో అమెండ్మెంట్స్ చేసో కన్వీనియంట్ గా ఇది కరెక్ట్ కాదు, ఇంకొక కరెక్ట్ అయిన విధానం, అంటే 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాల్సినటువంటి కంపెనీకి ఇవ్వాల్సింది సంవత్సరమే ఇచ్చినారు అంటే మనం 10 నెలలో 15 నెలల్లో ఎందుకు ఖాళీగా కూర్చోవాలి? ప్రభుత్వం రాగానే ఎందుకు ప్రక్షాళన చేయకూడదు? లడ్డూలో కల్తీ వచ్చింది, లడ్డూలో కల్తీ కాదు నెయ్యిలో కల్తీ వచ్చిందని తెలిసిన వెంటనే ఆ నెయ్యి ట్యాంకర్లని వెనక్కి పంపించేసాం. నీటి ప్లేస్ లో తెల్లారే ఇంకొక ట్యాంకర్లు వచ్చినాయి కాబట్టే లడ్డూ తయారీ ఆగలేదు, ఇప్పటికీ ఆగదు, ఆగబోదు. నిత్యం స్వామివారి ప్రసాదం నైవేద్యం పెట్టకుండా భక్తులు కనీసం ఒక్కరు కూడా ప్రసాదం తీసుకోకుండా వెళ్ళరండి. అంతటి ప్రసాదం ఎక్కడ పని ఆపలేదు అంటే కల్తీ నెయ్యిలో జరిగింది. సరే, వెనక్కి పంపించేశారు. మళ్ళీ ఇంకొకటి నెయ్యి ట్యాంకర్లు తెచ్చుకున్నారు, వాడేసినారు. కల్తీ ఎందుకు జరిగింది, ఎలా కల్తీ జరిగింది అనే దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. చేస్తున్న విధానంలో ఇవాళ గౌరవ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు దీంట్లో అబద్ధాలు కాదు, అసెంబ్లీ సాక్షిగా లైవ్ పెట్టుకోనండి. అంటే ఆ రసాయనాలు ఏ మూలికల నుంచి తయారయ్యాయో నిర్ధారణ చేసే సాంకేతికత, దాని టెక్నాలజీ మా వద్ద లేదన్నటువంటి సిట్. ఈ పదాన్ని ఎందుకు పొల్లిపోకుండా చూసి చదువుతున్నానంటే
ఎక్కడ తప్పు ఉండకూడదు. ఆయన అన్నమాటే నేను చెప్తున్నాను. అవును. అంటే ఏ రసాయనాలు వాడారు అంటే హార్పిక్ వాడారా? ఉమ్, లేకపోతే ఇంకేదన్నా డ్రైనేజ్‌కి సంబంధించిందో, లేకపోతే కెమికలో, లేకపోతే ఇంకొక రసాయనాలో అనేది వాళ్ళు నిర్ధారించలేదంట. ఈ రసాయనాలు దేనికి వాడారో తయారు చేసి దానికి సంబంధించి చెప్పగల టెక్నాలజీ లేదని ఆయన వాడారు. ఉమ్, ఇంకొకటి ఏం చెప్పినారంటే, ఇది గౌరవ మాజీ సీఎం చెప్పినాడు, చేసినాడని నేనెప్పుడూ అనలేదు అంటూ అవును. ఇంకొకటి చెప్పినారు. ఇంకొకటేం చెప్పారంటే, స్వామివారి సొమ్ము, స్వామివారి కలియుగ వైకుంఠేశ్వరుడికి సంబంధించిన అపచారానికి కారణమైన వారు ఎవరైనా సరే, ఎస్. ఆ పాపాన్ని మూటగట్టుకుంటారని ఇంకొక విషయాన్ని కళాఖండిగా చెప్పారండి. ఉమ్, అదే రకంగా ఆయన చెప్పినటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది టీటీడీ పాలక మండలి బాధ్యత. రైట్. టీటీడీ బోర్డు చైర్మనో లేకపోతే నంబర్‌లో చేయాల్సింది తమరో, మేమో చెయ్యకూడదు. ఉమ్, చెయ్యకూడదు. సిట్, సిబిఐ ఇదంతా జరుగుతుండగా కూడా స్టేట్‌కి ప్రాధాన్యత కల్పిస్తూ ఒక ప్రత్యేక కమిటీ ఎందుకు వేసుకోమనిందంటే, టెండర్‌లలో ఎక్కడ లోపం జరిగింది? ఎప్పుడు జరిగింది? టెండర్‌లలో ప్రక్షాళన ఎలా జరిగింది? క్విడ్ ప్రోకో ఏమైనా జరిగిందా? ఆ టైమా? ఈ టైమా? అనేది మేము తెలుసుకుంటాం. మాకు అవకాశం కల్పించండంటే కల్పించింది. అవును. 36 మంది నిందితులు అవును. ఎవరైతే ఉన్నారో సార్, 36 మంది నిందితుల్లో ఒకరిని పెంచడానికి లేదు, ఒకరిని తగ్గించడానికి లేదు. అవును. ఆ 36 మందిని ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేసే అథారిటీ కూడా స్టేట్‌కి లేదు. ఎస్. సో, సుబ్రహ్మణ్య స్వామి చెప్పిందేంటంటే, అక్కడ జరుగుతుంది గదా సీబీఐ, మళ్ళీ ఈ కమిటీ ఎందుకండి? ఏకసభ్య కమిటీ దేనికంటే, అయ్యయ్య! అసలు ఎక్కడ తప్పు జరిగింది? ఎవరి వల్ల తప్పు జరిగింది? ఏ టైంలో తప్పు జరిగిందని మాకు తెలుసుకునే అవకాశాన్ని కల్పించండి అంటే, సుప్రీంకోర్టు అవకాశం ఇప్పించింది. కానీ, సుప్రీంకోర్టు సీబీఐలో తలదూర్చే అవకాశాన్ని స్టేట్‌కి ఎప్పుడు ఇవ్వదండి. అలా కానీ ఇచ్చే సుబ్రహ్మణ్య స్వామికి అవకాశం, షాక్. అలా ఉండే రైట్ ఉంటే ఉమ్, ఏదైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సునీతమ్మ కోసం ఇదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అప్పట్లో ఆమెకి ఇచ్చిన మాట కోసం ఇదే ఏకసభ్య కమిటీ వేసేయచ్చు. వేసే అధికారం ఉంటే. కానీ వేయకూడదు. ఓకే. సో ఇక్కడ మాత్రం ఇది లడ్డూకు సంబంధించిన విషయం కాబట్టి ఏకసభ్య కమిటీ వేసుకున్నారు. కానీ ఈ 36 మందితో పేర్లు చెప్పించే అవకాశాలు లేవు. ఈ 36 మందిని ఎంక్వైరీ చేసే అవకాశం లేదండి. కానీ Anyway, సుబ్రహ్మణ్య స్వామికి తప్పు ఎవరు షాక్. చేసినా తప్పే, స్వామివారి ప్రసాదం. కాగా సుబ్రహ్మణ్య స్వామికి షాక్. ఏకసభ్య కమిటీకి ఓకే చెప్పిన సుప్రీంకోర్టులోని బ్రేకింగ్స్ వచ్చాయి. సో అందుకని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అది ఆయన సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట, లేకపోతే ఏకసభ్య కమిషన్ని వేయకూడదని అన్నారు కాబట్టి ఇప్పుడు ఓకే అన్నారు కాబట్టి ఆయన షాక్ తగిలినట్టేనా? దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? 45 రోజుల తర్వాత ఎవరికి షాకు తగులుతుంది అనేది ఏకసభ్య కమిటీ రిపోర్ట్ వచ్చేస్తుందండి. మనకి సిబిఐ కేసులాగా సంవత్సరాలు సాగదీయడానికి లేదు. 45 రోజుల్లో రాష్ట్రం దీంట్లో పంది కొవ్వు ఉందనుస్తుందా, లేకపోతే ఆవు కొవ్వు అనుస్తుందా, ఇవన్నీ కూడా తేల్చి ఎంతవరకు చెప్తుంది అనేది మనకి 45 రోజుల్లో తెలుస్తుందండి. Right. ఒకవేళ ఏదైనా కలిపితే సిబిఐకి తెలియంది సిట్కి భూతద్దం పెట్టి తెలిసిందా? ఎందుకంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, ఆ రసాయనాలు ఏ మూలికల నుంచి తయారు చేసేదో ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదంటే లేదని. అంటూ ఓకే. ఆయన చెప్పిన మాటనే నేను మీకు ప్రస్తావిస్తున్నాను సార్. ఎనీవే తప్పు చేసిన వారు ఎవరికైనా శిక్ష పడాలి. అది ఎవరికైనా, ఏ ప్రభుత్వంలో ఉన్న వారికైనా, ఏ నాయకులకైనానని భక్తులుగా మేము కోరుకుంటున్నాం సార్. రైట్. వంశీకృష్ణ గారు, సో ఇవాళ సుదీర్ఘంగా చాలామంది మాట్లాడారు. అయితే సారీ, అసెంబ్లీలో మాట్లాడిన మాటలు లేకపోతే అంతకుముందు బయట మాట్లాడిన మాటలకి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. అసెంబ్లీలో కూడా బయట ఏదైతే మాట్లాడుతుందో అదే విషయాలు చెప్పారు. కొత్త విషయం ఏం చెప్పలేదు అన్న ఒక మాట అది వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఇవాళ అసెంబ్లీలో దీని మీద చర్చ స్టార్ట్ అయిందా, లేకపోతే అసలు నిజాలు ఇంకేమైనా చెప్పాల్సినవి ఏమైనా మిగిలిపోయినాయని చెప్పి వాళ్ళు ఏమైనా చేశారా? ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్ చిదంబరం రెడ్డి గారు, మీకు, రజనీ గారికి, శేఖర్ రెడ్డి గారికి, బాలా గారికి, అలాగే పిఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా ఎస్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఈరోజు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి ఏదైతే చెప్పారో అదే అసెంబ్లీలో చెప్పినటువంటి సందర్భం. ఏదైతే కల్తీ జరిగిందో, ఏ విషయం అయితే ఏం జరిగింది అనేది స్పష్టంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని చెప్పేసి ఈరోజు అసెంబ్లీలో చెప్పారు. 59.7 లక్షల కల్తీ నెయ్యి సరఫరా చేశారు. ఇందుకు 234 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ల్యాబ్లు కళ్ళు కప్పి టెండర్లు దక్కించుకున్నారన్న విషయం, 20 కోట్ల బ్లడ్లు కల్తీ నెయ్యితో చేసి విక్రయించారని, ఈ అంశం ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టికి వచ్చాక సిట్ వేయాలని ఆలోచించారని, దానిపైన ఛాలెంజ్ చేసి సిట్ పైన ఛాలెంజ్ చేసి వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఇందులో రాజకీయ ప్రమేయం ఉండకూడదని సిట్ వేసి సిబిఐ ఆధ్వర్యంలో విచారణ చేయాలని కోర్టు చెప్పింది సార్. అప్పట్లో సుప్రీంకోర్టే చెప్పింది.
సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది వైసీపీ వాళ్ళే. మన వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు. తప్పు చేసిన అధికారులపై యాక్షన్ తీసుకోవాలని సిబిఐ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. టీటీడీలో కొన్ని కరెక్షన్స్ చేయాలని చెప్పారు. ఆ నివేదికను కూడా టీటీడీకి పంపించారు సార్. ఇక ఏకసభ్య కమిషన్ పై మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి గారితో పిటిషన్ వేయించారు ఇదే వైఎస్ఆర్సీ నాయకులు. దాన్ని కూడా కోర్టు కొట్టేసింది. కల్తీ కుట్రకి 2020 సార్ 2020 జనవరి ఫిబ్రవరి మధ్య టెండర్ నిబంధనలు మార్చారు. నాణ్యతా ప్రమాణాలను తగ్గించారు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు. ఎప్పుడు బిగినింగ్ లో చెప్పారు, మళ్ళీ ఈ రోజు కూడా ఇదే చెప్పారు. 2022 మేలో బోలే బాబా సంస్థపై ఫిర్యాదు అందించగా విచారణకు ఆదేశించారు సార్. 2022 ఆగస్టులో బేటా కెరోటిన్ అనేటటువంటి నెయ్యి కల్తీ జరిగింది అని ఇచ్చిన సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్ తొక్కిపెట్టారు సార్ ఆ రోజు. ఆ రోజే 2022లో వైవి సుబ్బారెడ్డి గారికి ఇది కల్తీ నెయ్యి అని తెలిసిన తర్వాత కూడా ఆ నెయ్యి ఎందుకు వాడారనే దానికి సమాధానం కావాలని అడుగుతా ఉన్నాం. తిరుమల నెయ్యి టెండర్లో నిబంధనలు మార్చారు సార్ ఆ రోజు. నాణ్యతా ప్రమాణకాలకు తిలోదకాలు దిద్దారు ఆ రోజు నాడే. సో అప్పట్లో నెయ్యి నాణ్యతపై ఫిర్యాదులు వచ్చాయి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు సరఫరా చేశారు అనేది మా క్వశ్చన్ ఇక్కడ. ఓ పద్ధతి ప్రకారం స్పష్టంగా దేవునికి అపచారం చేశారు సార్. 2022లోనే కల్తీ అని తేలినప్పుడు చర్యలు తీసుకుంటే బాగుండేది కదా, కానీ వాళ్ళు చర్యలు తీసుకోలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన తీసుకొచ్చాము. ఈవో నెయ్యి శాంపుల్స్ తీసుకొని ల్యాబ్ పంపారు. జూలై 23, 2004లో ఎన్డీడీబీ రిపోర్ట్ లో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. ఈ రిపోర్ట్ ఆధారంగానే ముఖ్యమంత్రి గారు అప్పుడు కల్తీ నెయ్యి విషయంపై మాట్లాడారు సార్. కల్తీ జరిగిందని నివేదికలే చాలా క్లియర్ గా చెప్పాయి. టెండర్ నిబంధనలు పూర్తిగా మార్చేశారని చెప్పి కూడా చెప్పాయి. నాటి బోర్డు, టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన లంచం తీసుకుని దొరికిపోయారు. నకిలీ రిపోర్ట్లకు టీటీడీకి మకిలి అంటించారు సార్ వీళ్ళంతా. దొంగ రిపోర్టులతో అనుమతులు పొందారు. ఇవన్నీ నాటి టీటీడీ చైర్మన్ బోర్డుకి తెలిసే జరిగాయి కదా. అవును. ఇక నాడు లడ్డు నాణ్యతలు తగ్గిపోయిందని చాలా ఆరోపణలు వచ్చాయి సార్. మీరు ఈ రోజు కూడా చూసుకుంటే సోషల్ మీడియాలో కొన్ని వందల, ట్విట్టర్ వేదికగా చూసుకుంటే కొన్ని వందల మంది అప్పట్లో టీటీడీని ట్యాగ్ చేసి లడ్డు బాగాలేదు, స్మెల్ వస్తా ఉందని చెప్పేసి 2022 నుంచి చేసినటువంటి అనేక ట్వీట్లు ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ గా ఉన్నాయి. సో అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న 4.5 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారనేటటువంటిది రుజువైనటువంటి వాస్తవం. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి టెండర్లు దక్కించుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేసి లడ్డూని కల్తీ చేసి ఈ రోజు ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. సో వీటన్నిటికీ అలాంటిది శ్రీవారి ప్రసాదాన్ని కలుషితం చేసి ఘోర అపచారం సార్. రైట్. సో ఇవన్నీ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంకేమైనా యాడ్ చేశారా, లేదంటే అప్పుడు చెప్పినయే చెప్పారా ముఖ్యమంత్రి గారు అని అన్నారు. ఆ రోజు ఏదైతే చెప్పారో అదే ఈ రోజు అసెంబ్లీలో ప్రజలందరికీ మరొకసారి తెలియాలని చెప్పేసి స్పష్టం చేసినటువంటి సందర్భం. రైట్.